హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే మనకి సూషి అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను సూ ఫ్యామిలీ పెద్ద కూతురు, అలాగే సూ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్. తను మనసులో నేను మళ్ళీ వినగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన బాడీ గార్డ్ సున్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండడం తనకి వినిపిస్తుంది. సున్ ఫ్రెండ్స్ తనతో ఇలా అంటూ ఉంటారు, నువ్వు పై వంశానికి ఏకైక వారసుడివి అయ్యుండి కూడా ఇక్కడ ఒక మామూలు బాడీ గార్డ్ లాగా ఎందుకు పడి ఉన్నావు? నువ్వు మోనాని అంతలాగా లవ్ చేస్తున్నావా అని అడుగుతారు. మోనా అంటే సూషికి స్టెప్ సిస్టరు. అప్పుడు సున్ ఇంకో ఫ్రెండ్ ఇలా అంటాడు, నీకు తెలీదా, సూ ఫ్యామిలీకి చాలామంది ఎనిమిస్ ఉన్నారు. ఒకవేళ సూ ఫ్యామిలీ ప్రెసిడెంట్ కనుక మోనా అయితే తన ప్రాణాలకి చాలా రిస్క్ ఉంటుంది. అందుకే కదా వీళ్ళంతా ప్లాన్ చేసి సూషిని ప్రెసిడెంట్ని చేశారు. తనింకా ఇలా అంటాడు, సున్ ఇప్పటి వరకు సూషి మీద చాలాసార్లు అటాక్స్ జరిగాయి కదా, నీకేం భయం వేయట్లేదా? తను ఒకవేళ చచ్చిపోతే అని అంటాడు. అప్పుడు సున్ను సూషి దగ్గరకు వచ్చి తనంత ఈజీగా చావదులే, ఎందుకంటే తను ఫస్ట్ సూ ఫ్యామిలీ ఎనిమిస్ అందరినీ ఖతం చేయాలి. వాళ్ళంతా చచ్చిపోయాక లేదంటే జైలుకి వెళ్ళిపోయాక అప్పుడు సూ గ్రూప్ పవర్స్ మొత్తాన్ని మోనా చేతిలో పెట్టేస్తాను. ఆ తర్వాత సూషికి ఏమైతే నాకేంటి, నాకేం పట్టింపలేదు అని చెప్తాడు. సూషి మాటలు విని బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటుంది. సున్ వెంటనే తనని హాక్ చేసుకుంటాడు. ఆ టైంలో వాడి ఫ్రెండ్స్, సున్ నువ్వు నిజంగానే సూపర్ యాక్టర్ విరా, ఇప్పుడే తన గురించి అంత చెడుగా మాట్లాడి అప్పుడే మళ్ళీ తనని హక్ చేసేసుకుంటున్నావని అంటారు. అలాగే నవ్వుకుంటారు. అప్పుడు ఇంకో అబ్బాయి, అరే అలా మాట్లాడకండిరా అంటే, ఇంకొకడు మాట్లాడితే ఏమవుతుంది, తనకి ఎలాగో చెవులు వినపడవు కదా అని అంటాడు. అప్పుడే మోనా హాస్పిటల్కి వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది. అది వినగానే సున్ ఎంత కంగారుగా లేస్తాడంటే సూషి బెడ్ మీద పడిపోతుంది. కానీ సున్ తన వైపు అస్సలు చూడకుండా డైరెక్ట్గా మోనాతో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మోనా ఏడుస్తూ, సున్ సూషి మీద మళ్ళీ అటాక్ అయిందంట కదా, నాకు చాలా భయంగా ఉంది. రేపొద్దున నేను ఆ కంపెనీకి ప్రెసిడెంట్ అయితే నా మీద కూడా ఇలాగే అటాక్స్ జరుగుతాయేమో అని అంటుంది. సున్ తనతో, మీరేం టెన్షన్ పడకండి, మీకోసం నేనంతా క్లియర్ చేస్తాను. మీరు ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి మీకు ఎలాంటి భయం లేకుండా చూసుకుంటాను అని చెప్తాడు. ఈ మాటలు విన్న మోనా తనని హక్ చేసుకుంటుంది. ఈ డ్రామా అంతా సూషి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. తను మనసులో, సున్ మా తాతయ్య అమ్మ అంత కష్టపడి కట్టిన కంపెనీని నేను నా స్టెప్ సిస్టర్కి ఇచ్చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది అని అనుకుంటుంది. అప్పుడే సున్ మోనా చేతిలో ఒక తాయెత్తు పెట్టడం కనిపిస్తుంది. సూషి అది చూసి, ఈ తాయెత్తుని నేను 999 మెట్లెక్కి ఒక పూజారి దగ్గర నుంచి తీసుకొచ్చాను, అది కూడా నీ ప్రొటెక్షన్ కోసం. అలాంటిది సున్ ఎంత ఈజీగా దాన్ని మోనాకి ఇచ్చేశాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సూషి మనసులో, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు ఇక మీద నాకు కూడా నువ్వు అవసరం లేదు అని డిసైడ్ అవుతుంది. తర్వాత తను తన రూమ్కి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత జీ గ్రూప్ ప్రెసిడెంట్కి కాల్ చేసి, అంకుల్ మీతో మాకు ఒక పెళ్లి అగ్రిమెంట్ ఉంది కదా, అది ఇంకా ఉందా అని అడుగుతుంది. మిస్టర్ జీ, ఖచ్చితంగా ఉందమ్మా, నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి పిచ్చెక్కిపోతున్నాడు. నువ్వు ఓకే అంటే నేను మీకు చాలా తొందరగా పెళ్లి కూడా చేసేస్తాను అని చెప్తాడు. సూషి మనసులో, జో నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని అనుకుని, సరే అంకుల్ నేను పెళ్లికి రెడీ, 15 రోజుల్లోనే పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే సున్ అక్కడికి వస్తాడు. ఇందాకిక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది, ఎవరు అని అడుగుతాడు. సూషి ఒక వీడియో ప్లే చేసి తను వీడియో చూస్తున్నట్టుగా సైగ చేస్తుంది. అప్పుడు సున్, పదండి ఈరోజు మనం ఒక ఆక్షన్ పార్టీకి వెళ్దాం, అక్కడ చాలా కాస్ట్లీ ఐటమ్స్ వేలానికి వస్తున్నాయని విన్నాను, మీరు చాలా డేస్గా కష్టపడుతున్నారు కదా, కాస్త రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని చెప్తాడు. సూషి మనసులో, నాకు ఇంతగా ఒంట్లో బాగోలేకపోయినా రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా నన్ను ఆక్షన్ పార్టీకి తీసుకెళ్తున్నావా, సరే చూద్దాం నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావో అని అనుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పార్టీకి వెళ్తారు.
మోనా వచ్చి సూషితో మాట్లాడడానికి ట్రై చేస్తే సూషి తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనా తన బ్యాగ్ నుంచి ఒక బొమ్మని తీసి సూన్కి చూపిస్తూ, ఎవరో దీన్ని నా రూమ్ ముందు పెట్టారు, ఎవరైనా నన్ను చంపాలని చూస్తున్నారా అని అడుగుతుంది. సూన్ మనసులో నేను వీలైనంత తొందరగా ఈ మ్యాటర్స్ అన్నీ క్లోజ్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత మోనా సూషి ముందుకొచ్చి, సూషి నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు, నీ బాడీ గార్డ్ కూడా నన్నే లోచిస్తున్నాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, ఒక్కసారి నీ కంపెనీ నా చేతికి రాగానే నిన్ను ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపించేస్తాను అని అంటుంది. అప్పుడే సూషి వెనక్కి తిరిగి చూసేసరికి మోనా ఒక్కసారిగా భయపడిపోతుంది. దీనికి ఏమైనా నా మాటలు వినిపించాయా అని డౌట్ పడుతుంది. కానీ తర్వాత తనకి ఎలాగో వినపడదు కదా అని కూల్ అవుతుంది. ఇక ఆక్షన్ పార్టీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏ వస్తువు వేలానికి వచ్చినా సున్ వాటన్నిటిని కొనేస్తూ ఉంటాడు. తను సూషి తరపున ఆ వస్తువుల్ని కొంటూ ఉంటాడు. సూషి ఇలా ప్రతి వస్తువుని కొనేస్తూ ఉండేసరికి అక్కడున్న మిగతా వాళ్ళందరికీ కోపం వస్తుంది. సూషి డబ్బుంది కదా అని ఎక్కువ రేటు పెట్టి అన్నీ కొనేస్తుందని అందరూ అనుకుంటారు. ఇలా చూస్తూనే 99 ఐటమ్స్ సూషి కొనేస్తుంది. మోనా సున్తో 900 మిలియన్ల. సున్ ఇన్ని డబ్బులు ఇలా వేస్ట్ అయిపోతుంటే నాకు చూడడానికి చాలా బాధగా ఉంది అని అంటుంది. సున్ మీరేం వరి అవ్వకండి, నేను ఇదంతా ఒక మంచి కోసమే చేస్తున్నానని అంటాడు. అప్పుడు మోనా ఓ నాకు అర్థమైంది, నువ్వు అందరి అటెన్షన్ని గ్రాప్ చేయాలని చూస్తున్నావు కదా, దానివల్ల సూ ఫ్యామిలీ ఎనిమీస్ అంతా బయటపడతారని నీ ప్లాన్ అని అనుకుంటుంది. సూషికి కూడా అర్థమైపోతుంది సున్ తనని ఒక ఏరలాగా వాడుకుంటున్నాడని. ఆ తర్వాత ఈరోజు ఆక్షన్లో లాస్ట్ ఐటమ్ అంటే 100వ ఐటమ్ అయిన ఒక రూబీ నెక్లెస్ని చూపిస్తారు. మోనా అది చూసి సున్ దీన్ని నువ్వు కొనకు, ఇది నాకు చాలా నచ్చింది అని చెప్తుంది. మోనా ఆ నెక్లెస్ రేటు 11 మిలియన్స్ అని చెప్తుంది. కరెక్ట్గా అదే టైంలో జీ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి పెళ్లి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. 15 రోజుల్లోనే పెళ్లి జరగబోతుందని అనౌన్స్ చేస్తారు. మోనా మనసులో ఈ నెక్లెస్ కొని వాళ్ళకి పెళ్లి గిఫ్ట్గా ఇస్తాను, అప్పుడు వాళ్ళు నన్ను నోటీస్ చేస్తారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి కదా అని అనుకుంటుంది. కానీ అప్పుడే సూషి ఆ నెక్లెస్ ప్రైస్ని డైరెక్ట్గా 100 మిలియన్ అని చెప్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మోనా వచ్చి నువ్వు ఆల్రెడీ చాలా వస్తువులు కొన్నావు కదా, ప్లీజ్ ఈ నెక్లెస్ నాకు వదిలేసి అని అడుగుతుంది. సున్ కూడా అలాగే చెప్తాడు. కానీ సూషి ఎవరి మాట వినదు. తను నెక్లెస్ రేట్ని 150 మిలియన్కి పెంచుతుంది. సున్ మీరు ఇంత చిన్న వస్తువుకి అంత రేట్ ఎందుకు పెడుతున్నారు అని అడుగుతాడు. దానికి సూషి నాకు ఏది నచ్చితే అది కొనొచ్చని నువ్వే కదా చెప్పావు, ఒకవేళ ఇది మోనాకే దక్కాలని నువ్వు అనుకుంటే తనని కూడా రేట్ పెంచమనండి, తను నాకంటే ఎక్కువ రేటు పాడితే తనే తీసుకెళ్తుంది కదా, నాకేం ప్రాబ్లం లేదు అని గట్టిగా చెప్పేస్తుంది. కానీ నా దగ్గర నీతో కాంపిటీషన్ చేసేంత డబ్బు ఉందనుకుంటున్నావా, నువ్వు ఒక ఇల్లీగల్ కూతురివి అని సూషి అనగానే మోనాకి కోపం వచ్చేస్తుంది. తను నేను ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి నీ కార్డ్స్ అన్నీ ఫ్రీజ్ చేయిస్తాను చూడు అని చెప్పి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి డాడీ సూషి యాక్షన్ పార్టీకి వచ్చి నాతో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది, నువ్వు ఇప్పుడే తన కార్డ్స్ అన్నీ ఫ్రీజ్ చేయి డాడీ అని చెప్తుంది. కానీ వాళ్ళ డాడీ సూషి చేతిలో కంపెనీకి సంబంధించిన 30% షేర్స్ ఉన్నాయి, నువ్వు దయచేసి తనని వదిలేసి, ప్రజెంట్కి తనతో మనం గెలవలేం, ఒక్కసారి ఆ కంపెనీ షేర్స్ నా చేతికి రానివ్వు, ఆ తర్వాత తనని ఖాళీ చేతులతో బయటికి గెంటేస్తాను, అప్పుడు నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు అని చెప్తాడు. సూషి మనసులో వావ్ ఎంత మంచి డాడీ నా కోసం ఉన్నాడు కదా అని అనుకుంటుంది. అప్పుడే సున్ ఎవరికో మెసేజ్ చేసి ఏదో చెప్తాడు. ఇంతలోనే ఒక ఆయన లోపలికి వస్తాడు. నేను పేయి ఫ్యామిలీ నుంచి వచ్చాను, మిస్టర్ పేయి నన్ను ఈ నెక్లెస్ కొనడానికి పంపించారు అని చెప్పి 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ నెక్లెస్ని కొనేస్తాడు. ఆ తర్వాత ఆ నెక్లెస్ని తెచ్చి మోనాకి ఇస్తాడు. మోనా షాక్ అయ్యి ఇది నాకు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతుంది. ఆ వచ్చిన పర్సన్ ఎందుకంటే మిస్టర్ పేయి మీకే ఇవ్వమన్నారు, తను చాలా ఇయర్స్గా మిమ్మల్ని లైక్ చేస్తున్నారు అని చెప్తాడు. అది వినగానే మోనాకి ఎక్కర్లేని సంతోషం వచ్చేస్తుంది. తను నన్ను సీక్రెట్గా లవ్ చేస్తున్నాడా, నాకు తను ఎవరో కూడా తెలియదే, నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతుంది. ఆ పర్సన్ చాలా తొందరలోనే మీరు అతన్ని చూస్తారు, తను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. మోనా తెగ మురిసిపోతుంది. ఆ తర్వాత తను ఆ నెక్లెస్ వేసుకుని సూషి దగ్గరికి వచ్చి ఏంటి చూసి కుళ్ళుకుపోతున్నావా, నన్ను మిస్టర్ పేయి లైక్ చేస్తున్నారంట, నేనేం చేయను చెప్పు, నేను పుట్టడమే ఇంత అందంగా పుట్టాను, ఒక్క మిస్టర్ పేయి మాత్రమే కాదు నీ బాడీ గార్డ్ కూడా నన్నే లైక్ చేస్తున్నాడు,
చేస్తున్నాడు. తను నీ దగ్గర బాడీగార్డ్ లాగా ఉన్నాడంటే అది జస్ట్ నన్ను సేవ్ చేయడానికే. అయినా నీకు ఇవన్నీ చెప్పేం లాభము, నీకు ఎలాగో వినపడదు కదా అని వెటకారంగా అంటుంది. ఆ తర్వాత తను సున్నిని పిలిచి, చూడు సున్, ఇది నా మెడలో ఎలా ఉంది, నేను చాలా అందంగా ఉన్నానా, లేక ఒకవేళ మా అక్క వేసుకుంటే తను అందంగా ఉండేదా అని అడుగుతుంది. సున్, ఖచ్చితంగా మీరే చాలా అందంగా ఉన్నారు, మీతో పోల్చితే తను అసలు దేనికి పనికిరాదు అని చెప్తాడు. సూషికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనా అక్కకి కోపం వచ్చినట్టుంది. నువ్వు తన వెనకాల వెళ్ళు అని చెప్తుంది. సున్ తనకి కోపం ఎలా వస్తుంది, తనకి అసలు మాటలే వినపడవు కదా అని అంటాడు. కానీ తన మనసులో ఎందుకో తెలియదు కానీ తను మునుపటి కంటే చాలా మారిపోయినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. కారెక్కే టైంలో సున్ను సూషిని పక్కకి నెట్టి పట్టుకుంటాడు, ఎందుకంటే మోనా ముందెక్కాలని. ఆ తర్వాత తనకి ఒక ఫోన్ కాల్ వస్తే సూషిని గట్టిగా తోసేసి నేను ఫోన్ మాట్లాడాలి అని అంటాడు. సూషికి చాలా దెబ్బ తగులుతుంది కానీ తనేమీ మాట్లాడకుండా కారెక్కేస్తుంది. సున్కి ఫోన్ చేసింది వాళ్ళ డాడీ. తను ఫోన్లో, నువ్వు విన్నావా సున్, జీ ఫ్యామిలీ కొడుకు జీజో అంట, వాడు పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ కుంటివాడు నీకంటే ముందు పెళ్లి చేసుకోవడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అంత హెల్తీగా ఉండి కూడా వాడి చేతిలో ఎలా ఓడిపోతావు, నీకు ఇంకా నచ్చిన అమ్మాయి దొరకలేదా అని అడుగుతాడు. సున్ను, నాకు నచ్చిన అమ్మాయి దొరికేసింది డాడీ, మీరు కూడా మా పెళ్ళికి అరేంజ్మెంట్స్ చేయొచ్చు అని చెప్తాడు. అది విన్న వాళ్ళ డాడీ హ్యాపీ అయ్యి, అయితే చాలా మంచిది, జీ ఫ్యామిలీ ఏ హోటల్లో అయితే పెళ్ళి పెట్టుకుందో మనం కూడా అదే హోటల్లో ఫంక్షన్ పెడదాం, 15 రోజుల్లోని ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది, సరేనా అని అనగానే సున్ కూడా ఓకే చెప్తాడు. ఇంకోవైపు మోనా, చూసావా ఈ నెక్లెస్, పేయి వంశానికి చెందిన అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడంట, ఒకరోజు నేను ఇంకా పెద్ద రిచ్ అయిపోతాను, నిన్ను మాత్రం మన మమ్మీ డాడీ ఇంట్లో నుంచి గెంటేస్తారు, అప్పుడు నువ్వు ఎలా బతుకుతావో చూస్తా అని సూషితో అంటూ ఉంటుంది. అప్పుడే మోనాకి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. తను, మిస్టర్ పేయి నిన్ను లైక్ చేస్తున్నాడంట కదా, విన్నాను, మరి ఆ బాడీగార్డ్ సంగతి ఏంటి అని అడుగుతుంది. మోనా, ఒక బాడీగార్డ్ని తీసుకెళ్ళి మిస్టర్ పేయ్తో పోలుస్తావా ఏంటి, ఎక్కడ మిస్టర్ పేయ్, ఎక్కడ ఈ బాడీగార్డ్, సూషి ఆ బాడీగార్డ్ని ఇష్టపడుతుంది, అందుకే నేను వాడిని నా వెనకాల తిప్పుకుంటున్నాను, లేకపోతే వాడి కోసం నేను నా టైంని అస్సలు వేస్ట్ చేయను అని చెప్తుంది. సూషి ఇవన్నీ విని మనసులోనే నవ్వుకుంటుంది. ఇంతలో సున్ అక్కడికి వచ్చేసరికి మోనా కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది. సూషి మనసులో, సున్, నువ్వు ఇష్టపడే అమ్మాయి ఎలాంటిదో చూసావా, నిజం తెలిసిన రోజు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి నేను చూడాలని అనుకుంటుంది. మోనా, నా ఫ్రెండ్స్ నన్ను నైట్ క్లబ్కి రమ్మన్నారు, పద మనం అక్కడికి వెళ్దామని అంటుంది. సూషి, నేను ఇంటికి వెళ్తున్నాను అని సైగ చేస్తుంది కానీ సున్ తన మాట వినకుండా డోర్ని లాక్ చేసేస్తాడు. ఆ తర్వాత వాళ్ళంతా నైట్ క్లబ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక గేమ్ ఆడుతూ ఉంటే సున్ వంతు వస్తుంది. మోనా, నువ్వు ఏం చూస్ చేసుకుంటావు, ట్రూతా డేరా అని అడుగుతుంది. సున్, కానీ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కదా అని అంటాడు. మోనా, సూషి, సున్ రోజంతా నీకోసమే డ్యూటీ చేస్తున్నాడు కదా, కొంచెం వదిలే, తనని కూడా తనకి నచ్చినట్టు గేమ్ ఆడనివ్వు అని చెప్తుంది. సూషి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతూ ఉంటే సున్ తనని పట్టుకుంటాడు. తను, నేను ట్రూత్ తీసుకుంటాను అని చెప్తాడు. మోనా, అయితే నిజం చెప్పు, నువ్వు సూషిని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. సూషి మనసులో, నువ్వు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో నేను వినాలి అని అనుకుంటుంది. సున్, ఇంపాసిబుల్, నేను తనతో ఉన్నానంటే అది జస్ట్ మీ ఎనిమిస్ అందరినీ ఖతం చేయడానికే, దానివల్ల మీరు సేఫ్గా ఉంటారని అని చెప్తాడు. ఆ తర్వాత తను సూషి వైపు చూస్తూ, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, కానీ నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా హేట్, నిన్ను చూస్తేనే నా ఒళ్ళు మండిపోతుంది, నువ్వు నడిచే సౌండ్ విన్నా కూడా అక్కడి నుంచి నాకు పారిపోవాలనిపిస్తుంది, ఒకవేళ ఈ ప్రపంచంలో లాస్ట్ అమ్మాయివి నువ్వు ఒక్కదానివే మిగిల్లా సరే, నేను నిన్నెప్పటికీ ప్రేమించను అని మొహం మీదే అనేస్తాడు. సూషి ఇవన్నీ వింటూ నవ్వుకుంటూ ఉంటుంది. మోనా, సూషి చూసావా, సున్ ఇప్పుడే నీకు ప్రపోజ్ చేశాడు, తను నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడో చెప్పాడు అని అంటుంది. తన ఫ్రెండ్స్ అంతా, అవునవును, తను నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు, మంచిదైంది నీకు చెవులు వినపడవు, లేకపోతే ఈ పాటికి పిచ్చిదానివి అయిపోయేదానివి అని నవ్వుతారు.
సుషికి చాలా కోపం వస్తుంది. సున్నిని లాగి ఒక్కటి కొట్టాలనిపిస్తుంది. కానీ కరెక్ట్గా అదే టైంలో అక్కడికి కొంతమంది మనుషులు వస్తారు. వాళ్ళు మోనా కోసం వెతుకుతూ ఉంటారు. నిజానికి ఆ మనుషులందరికీ మోనా డబ్బులు బాకీ ఉంటుంది. కానీ వాళ్ళకి మోనా ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు వచ్చి అడగడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సూ ఫ్యామిలీ కూతురు మోనా ఎవరు అని సున్ వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మోనా మనసులో సున్కి అస్సలు నిజం తెలియకూడదు అని అనుకుంటుంది. తను సున్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళంతా సూ ఫ్యామిలీ ఎనిమిస్, నన్ను చంపడానికి వచ్చారు. సున్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు సున్ ఆ మనుషులతో, ఇదిగో మోనా అంటే ఈ అమ్మాయే అని సూషిని చూపిస్తాడు. సూషి అది వినగానే అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా తనని ఫాలో అవుతూ ఉంటారు. మోనా మనసులో, బాగా అయింది, నువ్వు నా ప్లేస్లోకి వచ్చి నా కోసం అంతా క్లియర్ చేసేయని అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు సూషిని వెతికి పట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సూషి ఒక డస్ట్బిన్ లోపల దాక్కుని ఉంటుంది. తను మనసులో, సున్, నేను నిన్నెప్పుడూ నా ఎనిమిలాగా అనుకోలేదు, కానీ ఇప్పటి నుంచి నువ్వే నాకు పెద్ద ఎనిమివి అని అనుకుంటుంది. ఇంకోవైపు ఇంట్లో మోనా సున్ని హక్ చేసుకొని ఉంటుంది. తను మంచిదైంది, ఈరోజు నువ్వు నా పక్కనున్నావు, లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమయ్యేదో అని అంటుంది. సున్ మనసులో, సూ ఫ్యామిలీ ఎనిమిస్ ఇక ఎవరు మిగిలి లేరనుకుంటా, ఇప్పుడు నేను నా నిజమైన ఐడెంటిటీ చెప్పేయాలి అని అనుకుంటాడు. తను అసలు ఐడెంటిటీ తన గురించి చెప్పబోతూ ఉంటే సూషి ఇంటికొస్తుంది. తను రాగానే మోనాని లాగి ఒక్కటి కొడుతుంది. సున్ ఏదో చెప్పబోతూ ఉంటే తనని కూడా లాగి ఒక్కటి పీకుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ అమ్మ అక్కడికి వస్తారు. మోనా వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది, సూషి నన్ను కొట్టింది డాడీ అని. మోనా వాళ్ళమ్మ సూషిని కొట్టడానికి చెయ్యెత్తగానే సూషికి ఒక పాత విషయం గుర్తొస్తుంది. ఒకరోజు ఆవిడ సూషి వాళ్ళ అమ్మని కూడా ఇలాగే కొట్టింది. అప్పుడు సూషి వాళ్ళమ్మ, నువ్వు నాతో ఇలా ఎలా చేయగలవు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అని అడుగుతుంది. దానికి ఆవిడ, ఏంటి ఫ్రెండ్ అంటావు, నీ హస్బెండ్తో నాకు ఎప్పటి నుంచి రిలేషన్ ఉందనే విషయం నీకు ఇంకా అర్థం కాలేదా, మోనా ఎంత పెద్దదైపోయిందో నువ్వు చూడట్లేదా అని అంటుంది. సూషి వాళ్ళమ్మ తన హస్బెండ్ని, నువ్వు నన్ను లవ్ చేయనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది. సూషి వాళ్ళ డాడీ, ఖచ్చితంగా నీ డబ్బు కోసమే, ఎందుకంటే నువ్వు మీ నాన్న చాలా రిచ్, ఇప్పుడు మీ డాడీ చనిపోయాడు, ఒకవేళ నువ్వు కూడా ఖతమైపోతే అంతా నా చేతికి వచ్చేస్తుంది, ఇక నేను నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు కదా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మధ్య గొడవ జరిగి ఒక స్టేజ్లో సూషి వాళ్ళమ్మ పైనుంచి కింద పడి అక్కడికక్కడే చనిపోతారు. సూషి ఇదంతా తన కళ్ళారా చూసి ఉంటుంది. ప్రెజెంట్లోకి వస్తే సూషి తన స్టెప్ మదర్ని లాగి ఒకటి కొడుతుంది. ఆవిడ తనని కొట్టబోతూ ఉంటే వాళ్ళ డాడీ ఆపుతాడు. నువ్వు మర్చిపోయావా, తను కంపెనీ ప్రెసిడెంట్, మనం తనని ఏమీ చేయలేమని చెప్తాడు. ఆ తర్వాత తను సూషితో సైగ చేస్తూ, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని చెప్తాడు. సూషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సూషి తన లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ జీ ఫోన్ చేసి, నువ్వు అంతా సర్దుకున్నావా అమ్మ, రేపు మార్నింగే మేము నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నాం అని చెప్తాడు. సూషి ఫోన్ పెట్టేగానే ఎవరో వచ్చి తనని స్పృహ తప్పిస్తారు. సూషి మనసులో, ఎవరికింత ధైర్యం, నన్ను కిడ్నాప్ చేశారా అని అనుకుంటుంది. అప్పుడు ఒక అబ్బాయి సున్తో, నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకొచ్చావురా అని అడగడం వినిపిస్తుంది. సున్ను, ఎందుకంటే తను మోనాని కొట్టింది, తను మోనాని ఒక్కటి కొడితే దానికి బదులుగా తను 100 తినాల్సిందే అని చెప్తాడు. తను ఆ అబ్బాయితో సూషిని 100 సార్లు కొట్టమని చెప్తాడు. ఆ అబ్బాయి సూషిని కొడుతూ, ఎందుకు నువ్వు అనవసరంగా మోనాకి కోపం తెప్పించావు చెప్పు, మోనా ఒకరోజు మా పేయ్ మాస్టర్ ప్రాణాలు కాపాడిందనే విషయం నీకు తెలీదా అని అంటూ ఒక్కొక్కటిగా కొడుతూనే ఉంటాడు. ఆ తర్వాత సూషికి హాస్పిటల్లో స్పృహ వస్తుంది. అక్కడ నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు. పక్క రూమ్లో ఉన్న అమ్మాయికి ఎవరో ఒక్కటి కొడితేనే తన ఫ్యామిలీ అంతా వచ్చి చూసుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి ఫేస్ అంతా పాడైపోయినా కూడా తన పక్కన ఒక్కరు కూడా లేరు అని సూషి లేచి పక్క రూమ్ వైపు వెళ్ళి చూస్తుంది. అక్కడ అందరూ మోనాని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. తను మనసులో, నేను ఇక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ అందరికీ దీనికి తగిన శాస్తి చేస్తానని అనుకుంటుంది.
ఇక్కడ సున్ మోనాకి ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాడు. నేను ఒక పెద్ద హోటల్లో నీకోసం ఒక పార్టీ అరేంజ్ చేశాను, అక్కడ నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తాడు. మోనా కూడా సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తాను అని చెప్తుంది. సున్ వెళ్ళిపోగానే మోనా వాళ్ళ డాడీ నువ్వు నిజంగానే వాడి పార్టీకి వెళ్తున్నావా అని అడుగుతాడు. వాళ్ళమ్మ అవును, వాడొక మామూలు బాడీ గార్డ్ కదా అని అంటుంది. మోనా మీకేమైనా పిచ్చా, మిస్టర్ పెయి నన్ను లైక్ చేస్తున్నాడు, నేనెందుకు ఇలాంటి బాడీ గార్డ్తో తిరుగుతాను, అయినా నాకు ఇలాంటి మనుషులంటే అస్సలు నచ్చదు, నేను జస్ట్ వాడితో ఆడుకుంటున్నాను, టైం పాస్ చేస్తున్నాను అంతే అని చెప్తుంది. ఇక్కడ సూషి తనకి సున్కి సంబంధించిన వస్తువులన్నిటినీ తగలబెట్టేస్తూ ఉంటుంది. తనకి ఒక పాత విషయం గుర్తొస్తుంది. ఒకరోజు సున్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటాడు. నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అడిగితే సున్ నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీతో మాట్లాడడం నాకు ఈజీ అవుతుంది కదా అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు సున్ సూషికి ఒక సైనింగ్ బోర్డ్ తెచ్చి ఇస్తాడు. తను రోజంతా సైన్ లాంగ్వేజ్లో మాట్లాడితే చేతులు నొప్పులు పుడతాయి, మీకు నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఇందులో రాసి చూపించండి అని చెప్తాడు. సూషి వెంటనే అందులో నాకు నువ్వంటే ఇష్టమని రాస్తుంది. అది చూసి సోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రెజెంట్లో సూషి మనసులో నాకు గనక వీలైతే సున్ ఈ వస్తువులతో పాటు నిన్ను కూడా తగలబెట్టి బూడిద చేసేదాన్ని అని అనుకుంటూ తన లగేజ్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ సున్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. డాడీ పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి, నేను నాకు నచ్చిన అమ్మాయిని అక్కడికి తీసుకొస్తానని చెప్తాడు. వాళ్ళ డాడీ ఖచ్చితంగా, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నువ్వు ఇష్టపడే ఆ అమ్మాయి ఎవరు, తన పేరేంటి అని అడుగుతాడు. తను సూ ఫ్యామిలీ చిన్న కూతురు మోనా అని చెప్తాడు. వాళ్ళ డాడీ అయితే చాలా మంచిది, నీకు తెలుసా ఆ జో గాడు పెళ్లి చేసుకునే అమ్మాయికి అసలు చెవులు వినపడవంట, జో ఏమో కుంటివాడు, తన పెళ్ళానికేమో చెవులు వినపడవు, ఇద్దరికి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ కుదిరింది కదా, నువ్వు అంత పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని ఇష్టపడ్డావని తెలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది, కనీసం ఇలాగైనా మనం జీ ఫ్యామిలీని ఓడించి వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు అని సున్ డాడీ అంటాడు. అప్పుడే సున్ తన లగేజ్ తీసుకొని వెళ్తున్న సూషిని చూస్తాడు. సున్ మేడం ఎక్కడికి వెళ్తున్నారు, కోపంగా ఉన్నారా ఏంటి, నిన్న మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, పాపం నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను, మీరస్సలు కంగారు పడకండి, ఒక్కసారి ఆ కిడ్నాపర్ దొరికితే మాత్రం వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అంటాడు. సూషి మనసులో నిజంగా నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాల్సింది నేనే, కానీ ఇంకా ఆ టైం రాలేదు అని అనుకుంటుంది. తను వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే సున్కి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. వాడు నువ్వు ఆర్డర్ చేసిన గౌన్ రింగ్ వచ్చేసాయి, ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతాడు. సూషి మనసులో నువ్వు కూడా నాకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నావు, నీకు నమ్మకమైన నీ లవర్ నిన్ను అస్సలు లవ్ చేయడం లేదని తెలిసిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని అనుకుని తన పక్క నుంచే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూషిని పికప్ చేసుకోవడానికి జీ ఫ్యామిలీ నుంచి చాలా కార్లు బాడీ గార్డ్స్ వస్తారు. తను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు సున్ ఫ్రెండ్స్ తన దగ్గరికి వస్తారు. సున్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ పేపర్ రెడీ చేయండి, దాంట్లో సూషి తన ఆస్తి మొత్తాన్ని మోనాకి రాసి చేలాగా ఉండాలి అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చూడు సున్, ఇది కరెక్ట్ కాదు, సూ ఫ్యామిలీ ఆస్తి అంతా సూషి వాళ్ళ తాత వాళ్ళ అమ్మది, అదంతా తీసుకెళ్ళి తన స్టెప్ సిస్టర్కి ఇచ్చేయడం మరి దారుణం కదా, అసలు మోనా ఏం చేసిందని నువ్వు తన కోసం ఇంతలా చేస్తున్నావు అని అడుగుతారు. సున్ను ఈ ప్రపంచంలో మంచి అంతా తను మాత్రమే డిజర్వ్ చేస్తుంది, తను నా ప్రాణాలు కాపాడింది కాబట్టి, తను గనక నన్ను కాపాడకపోతే ఆ యాక్సిడెంట్లో నేను చచ్చిపోయేవాడిని అని అంటాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మోనా వాళ్ళ అమ్మతో అమ్మ సూషి కాపాడి తీసుకొచ్చిన అబ్బాయి ఇతనేనా అని అడుగుతుంది. వాళ్ళమ్మ ఎవరికి తెలుసు, మనకు ఆ విషయం ఎందుకు అని అంటుంది. ఆ టైంలో సున్ను స్పృహలోకి వచ్చి నర్సుని నన్ను కాపాడింది ఎవరు అని అడుగుతాడు. నర్సు సూ ఫ్యామిలీ కూతురు కాపాడింది అని చెప్తుంది. అప్పుడే మోనా వాళ్ళ అమ్మ సున్ దగ్గరికి వచ్చి తనని సూ మోనా అని పిలుస్తుంది. దాంతో సున్ తనని కాపాడిందని ఫిక్స్ అయిపోయి మళ్ళీ స్పృహ తప్పిపోతాడు. ప్రెజెంట్లో సున్ మోనాకి మంచి అంతా దక్కాలి, ఒకవేళ తను ఆకాశంలో నక్షత్రాలు అడిగినా సరే తెచ్చిస్తాను అని అంటాడు.
వాళ్ళ ఫ్రెండ్, కానీ నిన్ను కాపాడిన అమ్మాయిని నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా, మరి తనే మోనా అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావని అడుగుతాడు. సున్, ఖచ్చితంగా తనే నన్ను కాపాడింది. తను కాకుండా ఇంకెవరు కాపాడతారు? ఆ బోరింగ్ సూషి నన్ను కాపాడగలదా ఏంటి? సూషి ఆస్తి మొత్తం మోనాకి ఇచ్చేసిన తర్వాత నేను సూషిని అబ్రాడ్కి పంపించేస్తాను. తనకి వినిపించదు, మాట్లాడలేదు. ఇంకా ఆ ఆస్తితో తనేం చేస్తుంది? తనని అబ్రాడ్లో సేఫ్గా ఉంచడం చాలు, అదే పెద్ద మ్యాటర్ అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్, నువ్వు నిజంగానే చాలా చెడ్డోడివిరా అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళంతా కారులో వెళ్ళిపోతారు. ఇంకోవైపు కారులో ఉన్న సూషికి సున్ చిన్నప్పుడు జరిగిన ఆ కార్ యాక్సిడెంట్ గుర్తుకొస్తుంది. అసలు సున్నిని కాపాడింది సూషినే. తను సున్ని బయటికి తీసుకొచ్చే టైంలో వాళ్ళిద్దరూ స్పృహ తప్పిపోతారు. ఆ టైంలోనే కారు బ్లాస్ట్ అయి ఆ సౌండ్కి సూషికి చెవులు వినపడకుండా పోతాయి. పెద్దయ్యాక సున్ బాడీ గార్డ్ వేషంలో తన దగ్గరికి వస్తాడు. సూషి, నిన్ను చూసి నేను చాలా హ్యాపీ అయ్యాను. దేవుడు నాకు వినపడేలాగా, మాట్లాడేలాగా శక్తినిచ్చాడు. అందుకే నీ అసలు నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది అని అనుకుంటుంది. అప్పుడే సున్ కారు తన పక్క నుంచే వెళ్తూ ఉంటుంది. సూషి డ్రైవర్తో, నువ్వు జీ ఫ్యామిలీ డ్రైవర్వా? నాకు జో ఎలాంటి వాడు చెప్పగలవా అని అడుగుతుంది. డ్రైవర్ ఖచ్చితంగా అని ఒక ఫైల్ ఇస్తాడు. దాంట్లో సూషికి నచ్చేవి నచ్చనివి అన్నీ జో రాసి ఉంచుతాడు. డ్రైవర్, నేను ఎప్పుడూ ఎవరిని అంత ఈజీగా పొగడ్ను, కానీ ఒకటి నిజం చెప్పగలను. మా మాస్టర్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారు. చాలా ఇయర్స్గా తన మనసులో మిమ్మల్ని ఉంచుకున్నారు అని చెప్తాడు. సూషి షాక్ అవుతుంది. జోతో తనకి చిన్నప్పుడే పరిచయం ఉంది. అప్పటి నుంచి జో తనని ప్రేమిస్తూనే ఉన్నాడని తెలిసి తను షాక్ అవుతుంది. అప్పుడే జో ఫోన్ చేస్తాడు. నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. సూషి, మనం కలుద్దామా అని అంటే, పెళ్ళికి ముందు పెద్దవాళ్ళు కలవద్దు అన్నారు, అందుకే మనం డైరెక్ట్గా పెళ్ళిలోనే కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ సున్ను సూషికి వరుసగా కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ తను కాల్ ఎత్తకపోవడంతో కోపం వస్తుంది. ఫ్రెండ్స్, ఏమైంది? తన గురించి కంగారు పడుతున్నావా? మళ్ళీ తనని లవ్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతారు. సున్, అస్సలు కాదు. తనలాంటి అమ్మాయిని నేను ఎప్పటికీ లవ్ చేయను అని మొండిగా చెప్తాడు. ఆ తర్వాత మోనాకి కాల్ చేసి, మేడం మీరెక్కడున్నారు? మీ చుట్టూ ఇంత సౌండ్ వినిపిస్తుందేంటి అని అడుగుతాడు. మోనా జిమ్లో ఉన్నానని అంటుంది. సున్, సరే, రేపు క్లౌడ్ హిల్ హోటల్లో జరిగే పార్టీ ఉంది, అక్కడికి మీరు ఖచ్చితంగా రావాలి. నీకోసమే ఒక సర్ప్రైజ్ రెడీ చేశానని సున్ చెప్తాడు. మోనా, తప్పకుండా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి లోపలికి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ పార్టీ పక్కన పెట్టి ఆ బాడీగార్డ్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి? మళ్ళీ వాడి ప్రేమలో పడ్డావా ఏంటి అని అడుగుతారు. మోనా, పిచ్చా మీకు? మిస్టర్ పేయి నన్ను లైక్ చేస్తున్నాడు. వాడిలాంటి ఒక ఫాల్తూ బాడీగార్డ్ని నేనెందుకు లైక్ చేస్తాను? కానీ రేపు ఆ హోటల్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే రేపు అక్కడే జీ ఫ్యామిలీ పెళ్ళి జరుగుతుంది, వాళ్ళకి విష్ చేయాలి కానీ అంటుంది. ఫ్రెండ్స్, అంత పెద్ద హోటల్లో ఆ బాడీగార్డ్ నీకోసం సర్ప్రైజ్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా, నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాడా ఏంటి అని అడుగుతారు. మోనా, అదైతే నాకేంటి, మిస్టర్ పేయి గనక తనకి నన్ను ఇష్టమని తెలిస్తే వాటిని ఈ భూమి మీదనే లేకుండా చేసేస్తాడు అని నవ్వుకుంటారు. నెక్స్ట్ డే ఆ హోటల్ చూపిస్తారు. సున్ వాళ్ళ డాడీ, కొద్దిసేపట్లో జీ ఫ్యామిలీ పెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎవరూ రాలేదేంటి, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడే ఒక కార్ వస్తుంది. డ్రైవర్, మేడం మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తానని అంటాడు. సూషి, నాకు కొంచెం భయంగా ఉంది, చుట్టూ తిరిగి వస్తానని కారు దిగుతుంది. అప్పుడే సున్ తన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎంత వెతికాను మిమ్మల్ని అని అంటాడు. తను మనసులో, తనిక్కడికి ఎందుకు వచ్చింది? మోనాకి ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేసిన విషయం తనకి తెలిసిపోయిందా? దీన్ని ఎలాగైనా ఆపాలి అని అనుకుని, ఇక్కడ చాలా డేంజర్, పక్కకి పదండి అని తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి చూస్తాడు. సూషి తన చేయి పట్టుకుని, ఏంటి డేంజర్, దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే సున్ షాక్ అవుతాడు. మీకు మాట్లాడడం వచ్చా? ఎప్పటి నుంచి వినపడుతుంది మీకు అని అడుగుతాడు. సూషి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే సున్ తనని పట్టుకుని, నీతో ఒక మాట మాట్లాడాలి అని మొబైల్లో ఆ అగ్రిమెంట్ చూపించి దీని మీద సైన్ చేయి, నీ ఆస్తి మొత్తం మోనాకి ఇచ్చేసేయని అంటాడు. సూషి, నీ ఉద్దేశం ఇదేనా? నా వస్తువులన్నీ మోనాకి ఇచ్చేయాలా? ఎందుకు అని అడుగుతుంది. సున్, చూడు,
ఆస్తి అంతా మోనాకి ఇచ్చేసేయ్, నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకెప్పుడూ నేను రక్షణగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. సుషి నవ్వి తన చేతికున్న గాయాల్ని చూపిస్తూ, ఇదా నీ రక్షణ? ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎన్ని గాయాలయ్యాయి, నువ్వు ఎప్పుడైనా నాకు సాయం చేశావా? నువ్వు నా బాడీగార్డ్గా ఉంది నా కోసం కాదు, మోనా కోసం అని అంటుంది. నీకంతా తెలిసిపోయిందా? ఇంకేం తెలుసు నీకు అని అడుగుతాడు. సుషి, నువ్వు పేయి ఫ్యామిలీకి ఏకైక వారసుడివని కూడా నాకు తెలుసు. మోనా మనసు గెలవడానికైనా బాడీగార్డ్ లాగా నటిస్తున్నావు కదా అని అంటుంది. సున్, అన్నీ తెలిసేసరికి ఇక నాకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు, వెంటనే దీని మీద సైన్ చేసేయని అడుగుతాడు. సుషి ఒప్పుకోకపోతే, చూడు, ప్రేమ అంటే త్యాగం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, అందుకే నన్ను వదిలేయ్, నేను మోనాని లవ్ చేస్తున్నాను, తను హ్యాపీగా ఉండాలి, నీకది ఇష్టమే కదా అని అంటాడు. సుషి, నువ్వు ఎవరితో ఉంటావు, ఏం చేస్తావో నాకు అవసరం లేదు అని అంటుంది. దానికి సున్, అనవసరమే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈరోజు నేను మోనాకి ప్రపోజ్ చేయబోతున్నానని నీకు తెలుసు కదా అని అంటాడు. సుషి తన రింగ్ చూపిస్తూ, నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను పెళ్లి కోసమే వచ్చానని చెప్తుంది. సున్ తన రింగ్ తీసి పడేసి, మోనా కోసం నేను చేయించిన రింగ్ లాంటిదే నువ్వు కూడా పెట్టుకున్నావా? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఇక నుంచి నువ్వు మోనాని ఏమీ అనలేవు, తను ఇంకెవరికి మిస్ట్రెస్ కూతురు కాదు, తను పేయి ఫ్యామిలీకి కాబోయే కోడలు, ఏం జరిగినా ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయని అంటాడు. సుషి సరే సైన్ చేస్తానని సైన్ చేస్తుంది. సుషి మనసులో, నేను ఆల్రెడీ నా ఆస్తిని జో పేరిట రాసేశాను, దీని మీద సైన్ చేసినా ఏమీ కాదు అని అనుకుంటుంది. సుషి, ఒక విషయం చెప్పనా? నువ్వు ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నావో వాళ్ళకే నీ కష్టం వృధా అని తెలిస్తే నువ్వు ఏం చేస్తావో అని నాకున్న ఇంట్రెస్ట్ అని అంటుంది. సున్, దీని అర్థం ఏంటి అని అడుగుతాడు. సుషి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే మోనా తన ఫ్రెండ్స్తో వస్తుంది. మోనాని చూసి సున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లోపలికి రండి అని అంటాడు. మోనా ఫ్రెండ్, ఇక్కడ ఎండగా ఉంది, మోనా మేకప్ చెడిపోతుంది, మనం మళ్ళీ మేకప్ వేసుకుని వద్దామని లోపలికి తీసుకుని వెళ్తారు. సున్ వాళ్ళ డాడీ, ఈ అమ్మాయినే లైక్ చేసావా అని అడిగి, అబ్బాయి చాయిస్ మీద నాకు నమ్మకం ఉంది అని అంటారు. ఇంకోవైపు మోనా ఫ్రెండ్, ఏంటి అంత పెద్ద బాడీగార్డ్ని ఎలా పడేసావే, నీకోసం చాలా ఖర్చు చేస్తున్నాడు కదా అని అడుగుతుంది. మోనా, వాడిని పడేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, వాడెంత అమాయకుడు అంటే నేనేం చెప్తే అది నమ్మేస్తాడు. ఫస్ట్లో సుషిని దెబ్బతీయడానికి వాడితో మంచిగా ఉన్నాను, కానీ ఈ వెర్రి బాడీగార్డ్ నిజంగానే నా లవ్లో పడిపోయాడు, తనెప్పుడు నేను తనని కాపాడానని చెప్తూ ఉంటాడు, వాడు నాకంటే వాడైతే వాడిని నేనెందుకు కాపాడుతాను అని అంటుంది. అప్పుడే ఒక మెయిడ్ వచ్చి మోనాని పార్టీకి పిలవగానే, వీడు నన్ను వదిలేలాగా లేడు, ఈరోజు వీడిని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాను, ఇక వాడు మళ్ళీ జన్మలో నా జోలికి రాడు అని అనుకుంటుంది. ఇక ఇవాల్టి పార్టీలో నా కొడుకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. సరిగ్గా పక్కనే జీ ఫ్యామిలీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళ పెళ్లికి 10 నిమిషాల కంటే మేము ఈ పార్టీని ఏర్పాటు చేశాం. నా కోడలు మా కుటుంబానికి అన్ని విధాల పర్ఫెక్ట్, వాళ్ళు ఇష్టపడ్డ ఆ అమ్మాయికి వినపడదు, మాట్లాడలేదు కూడా అని మీకు తెలుసు కదా అని సున్ డాడీ అందరి ముందు ఎగతాళిగా నవ్వుతాడు. అప్పుడే సున్ స్టేజ్ మీదకి వచ్చి, మోనా, 15 ఏళ్ల క్రితం ఆ కార్ యాక్సిడెంట్లో నువ్వు నన్ను కాపాడినప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను చూడడం కోసమే నేను మీ ఇంట్లో బాడీ గార్డ్ లాగా చేరాను, నిన్నొక్కసారి చూస్తే చాలు నా అలసటంతా మర్చిపోయేవాడిని, అందుకే నీకోసం ఒక సర్ప్రైజ్ని రెడీ చేశాను, నువ్వే స్వయంగా ఓపెన్ చేసి చూడు అని అంటాడు. మోనా స్టేజ్ మీదకి రాగానే సున్ని లాగి ఒకటి కొడుతుంది. నీకు అసలు సిగ్గుందా? నిన్ను నేను పెళ్లి చేసుకుంటానా? నీలాంటి పూర్, నీ చుట్టూ ఉన్న పూర్ వాళ్ళందరినీ పిలిచి నాకు చూపించడానికేనా ఈ పార్టీ? నా మీద పబ్లిక్ ప్రెషర్ వేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఈ పార్టీ కోసం అప్పుల పాలై ఉంటావు అంతేగాని అరుస్తుంది. సున్ షాక్లో ఉండిపోతాడు. మోనా, అలా ఏం చూస్తున్నావు? నన్ను కాపాడానని ఎప్పుడు ఒక్కటే అంటూ ఉంటావు కదా, అసలు నిన్ను నేను కాపాడలేదని ఎన్నిసార్లు చెప్పాలి? నీలాంటి అబ్బాయిని నేనెందుకు కాపాడుతాను, నీకు చెవులు వినిపించవా ఏంటి అని వెటకారంగా అంటుంది. సోన్ డాడీ, మిస్ మోనా, నా కొడుకు నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇంతమంది ముందు తనని ఇలా ఇన్సల్ట్ చేయడం పద్ధతి కాదు అని అంటాడు. మోనా, మీరెవరు? నేను ఇక్కడికి వచ్చింది మీకోసం కాదు, జీ ఫ్యామిలీ పెళ్ళికి అటెండ్ అవ్వడానికి అని అంటుంది. అక్కడున్న జనాలు, ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా, పేయి ఫ్యామిలీకి జీ ఫ్యామిలీకి అస్సలు పడదని తెలీదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. మోనా, నవ్వకండి, నేను సున్కి
గర్ల్ ఫ్రెండ్ని. నా గురించి ఇలా మాట్లాడుతున్నారని తెలిస్తే వాడు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడు అని అంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయి నిజంగానే పిచ్చిది, సున్పై ఎవరో కూడా తెలియకుండా వాడికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది అని నవ్వుకుంటారు. సున్, నువ్వు నన్ను కాపాడలేదు కదా, అయితే ఈ గిఫ్ట్ని చూసే రైట్ కూడా నీకు లేదు అని తన సర్ప్రైజ్ గిఫ్ట్ని ముక్కలుగా చేసేస్తాడు. అప్పుడే మోనా ఫ్రెండ్ వచ్చి ఈ హోటల్లో 2 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఒకటి జీ ఫ్యామిలీ పెళ్ళి, రెండోది పే ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. మోనా షాక్ అవుతుంది. సున్ వచ్చి, అవును, నేను ఆ పేసున్ని, నా పూర్తి పేరు పేసున్, ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, మళ్ళీ నా జోలికి రావద్దు అని అరుస్తాడు. మోనా రిక్వెస్ట్ చేస్తూ, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, కనీసం ఫ్రెండ్గా నన్ను జీ ఫ్యామిలీ పెళ్ళికి తీసుకెళ్ళు, వాళ్ళు చాలా రిచ్ కదా, వాళ్ళతో కాస్త పరిచయాలు పెంచుకుంటానని అడుగుతుంది. సున్, నాకు ఇన్సల్ట్ కలిగించే ఆ గిఫ్ట్ పెళ్ళిలో ఇస్తావా, నీకు అసలు సిగ్గులేదా అని ఆ నెక్లెస్ని విసిరి కొడతాడు. అప్పుడే అక్కడికి సూషి వస్తుంది. అయ్యో, అసలైన డ్రామానే మిస్ అయ్యానే అని నవ్వుతుంది. సున్, అంటే మోనా ఇలాంటిదో నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. సూషి, తెలుసు, నువ్వు అవమానపడాలని నేను నీకు చెప్పలేదు అని అంటుంది. మోనా, నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావని అడిగితే సూషి, చాలా కాలం నుంచే, మీ నాటకాలు చూద్దామని నేను చెప్పలేదు, కానీ పాపం నేను మిస్ అయిపోయాను, ఈ నెక్లెస్ ఎందుకు ఇక్కడ పడేసి ఉంది, ఇది చాలా తక్కువ రేటుదా అని అడుగుతుంది. మోనా, అది ఎంత రేటో నీకు తెలుసా, అది నేను జీ ఫ్యామిలీ పెళ్ళికి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకొచ్చానని అంటుంది. సూషి, జీ ఫ్యామిలీకి ఆ గిఫ్ట్ అస్సలు నచ్చదు అని అంటుంది. మోనా, నీకెలా తెలుసు అని అడిగితే సూషి, ఎందుకంటే ఆ జీ ఫ్యామిలీ కోడలు నేనే అని చెప్తుంది. సోన్ డాడీ మోనాని అక్కడి నుంచి తీసుకెళ్లి సూషితో, నువ్వు పెళ్లి బట్టలో ఎందుకు వచ్చావు, నా కొడుకుని లైక్ చేస్తున్నావా, అయితే ఈ రోజే వాడిని పెళ్లి చేసుకో అని అంటారు. సూషి నవ్వి, మీ పే ఫ్యామిలీ అందరూ ఒకేలాగా ఉంటారా, మోనా కోసం ఇంత ప్లాన్ చేసి ఇప్పుడు తను ఇన్సల్ట్ చేయగానే నన్ను కోడలిగా కావాలనుకుంటున్నారా, మీ రెస్పెక్ట్ కాపాడుకోవడానికే కదా అని అంటుంది. సోన్ డాడీ, నువ్వు చాలా తెలివైన దానివి, కానీ పే ఫ్యామిలీకి కోడలివి అవ్వడమే నీ లక్ అని అంటాడు. సూషి, నాకంత సీన్ లేదు, నేను ఎప్పుడే వాడిని వదిలేశాను, ఎందుకంటే తను నా స్థాయికి సరిపోడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సొంతో గడిపిన డేస్ తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక మీదట నిన్ను అస్సలు గుర్తు పెట్టుకోను అని తన మనసులో అనుకుంటుంది. ఇంకోవైపు సున్ తను జీ ఫ్యామిలీ పెళ్ళికి వెళ్తుంది. నిజంగానే వాడిని పెళ్లి చేసుకుంటుందా అని అనుకుంటూ ఉండగా వాళ్ళ డాడీ ఆపుతాడు. సూషి పెళ్లి స్టేజ్ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోతుంది. సూషికి స్పృహ వచ్చేసరికి తన ముందు జో ఉంటాడు. తను, నన్ను క్షమించు, ఆ ఫంక్షన్కి రాలేకపోయానని అంటుంది. జో, నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో, పెళ్లి ఫంక్షన్ తర్వాత అయినా చేసుకోవచ్చు, నువ్వు నాకు కాబోయే వైఫ్వి, ఇప్పటి నుంచి నిన్ను నా వైఫ్ లాగే చూసుకుంటానని చెప్తాడు. ఇక్కడ సున్ ఆ నెక్లెస్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. సూషి ఎంతో ప్రేమగా జాగ్రత్తగా ఇచ్చిన తాయెత్తును తను మోనాకి ఇచ్చేశానని గుర్తు తెచ్చుకుంటాడు. ఇదంతా నా కర్మ అని తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాడి బాడీ గార్డ్ వచ్చి, సార్, 15 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాపాడింది సూ ఫ్యామిలీ పెద్ద కూతురు సూషి అని తెలిసిందని చెప్తాడు. సున్ షాక్ అవుతాడు. వాడు, సార్, దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, మీరే చూసుకోవచ్చని అంటాడు. ఇంకోవైపు జో సూషి వాళ్ళ నానమ్మని చూడ్డానికి వెళ్తారు. నాన్నమ్మ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. జో సూ ఫ్యామిలీ వాళ్ళు మీ నాన్నమ్మతో చాలా పేపర్స్ మీద సైన్ చేయించుకోవాలని చూశారు, తను ఒప్పుకోకపోవడంతో తను పడుకునేటప్పుడు పట్టుకుని ఆ ఇష్టమైన బొమ్మను కూడా లాగేసుకున్నారని చెప్తాడు. అది విన్న సూషి ఏడుస్తుంది. నేను సున్ మోజులో పడి నానమ్మని అస్సలు పట్టించుకోలేదు, రోజంతా తనని ఇష్టపడడంలో నా సమయం అంతా వేస్ట్ చేశాను, ఈరోజు మా నానమ్మ పరిస్థితికి కారణమైన సూ ఫ్యామిలీని నేను అస్సలు వదిలిపెట్టను అని అంటుంది. ఆ బాడీ గార్డ్ సొంతో ఆ యాక్సిడెంట్ తర్వాత సూషి మేడం మాట్లాడడం వినడం రెండూ పోయాయి. ఆ తర్వాత కొన్ని డేస్కే వాళ్ళ అమ్మ చనిపోయారు. తన దగ్గర కంపెనీ షేర్స్ లేకపోతే సూ ఫ్యామిలీ వాళ్ళు తనని ఎప్పుడో చంపేసేవాళ్ళు అని చెప్తాడు. ఇవన్నీ విన్న సూన్ రిగ్రెట్తో బాధపడతాడు. నేనేం చేశానని తనని తాను తిట్టుకుంటాడు. సూషి ఎక్కడుందో వెంటనే కనుక్కోమని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ మోనా వాళ్ళ డాడీ మోనా మీద కోప్పడతాడు. నువ్వు ఇన్నాళ్ళు సూన్తో తిరిగావు, కనీసం తను పేసూన్ అని, పేయి వంశానికి వారసుడని నీకు తెలీదా అని అడుగుతాడు. మోనా, నాకెలా తెలుస్తుంది, ఇదంతా సూషి వల్లే, ఆ విషయం తెలిసే సూషి వాడిని బుట్టలో వేసుకోవడానికి అన్ని నాటకాలు ఆడింది అని అంటుంది. నిజమే, ఇదంతా ఆ సూషి వల్లే,
తను మళ్ళీ ఇంటికి వస్తే ఈసారి తనని ఫినిష్ చేసేయాలి అని వాళ్ళు అక్కడే ప్లాన్ చేస్తారు. అప్పుడే అక్కడికి సూషి వస్తుంది. మోనా నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతుంది. సూషి ఇది నా ఇల్లు, నేను రాకూడదా? నా ఇంట్లోనే నా వస్తువులతో హాయిగా బతుకుతున్న దొంగలు మీరు అని అంటుంది. సూషి వాళ్ళ డాడీ చాలా బాగా మాట్లాడుతున్నావే, అసలు నీకు మాటలు ఎప్పుడొచ్చాయని అడుగుతాడు. సూషి మంచి నాన్నలా నటించి మీకు బోర్ కొట్టలేదా అని అడుగుతుంది. సరే ఇక నటించను, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నానమ్మ పరిస్థితి చూసావు కదా, ఇప్పటికైనా కంపెనీ షేర్స్ నా పేరు మీద రాసివ్వు, లేదంటే నానమ్మని ఇంకెంత హింసిస్తానో నాకే తెలీదు అని అంటాడు. సూషి స్టెప్ మదర్ అవును, సోన్కి ఏమిష్టమో కూడా చెప్పు, అప్పుడు మోనా మళ్ళీ తన మనసు గెలుచుకుంటుంది అని అంటుంది. సూషి నవ్వి మోనా నువ్వు మళ్ళీ సోన్ మనసు గెలవాలనుకుంటున్నావా? ఎంగేజ్మెంట్ పార్టీలో నువ్వు తనని ఎంతలా ఇన్సల్ట్ చేశావో మర్చిపోయావా అని అడుగుతుంది. మోనా నువ్వు నోర్మై, సున్ నన్ను చాలా లవ్ చేస్తున్నాడు, నేను సారీ చెప్తే ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు అని అంటుంది. సూషి అయితే మంచిది, నేను ఇక్కడికి షేర్స్ గురించి మాట్లాడడానికి రాలేదు. ఇన్నాళ్ళు మీరు ఈ కంపెనీ నుంచి ఎంతైతే దోచుకున్నారో, ఎంతెంత ఖర్చు పెట్టారో వాటన్నిటికీ రిపోర్ట్లో లెక్కలున్నాయి. 3.8 బిలియన్స్ నష్టం చేశారు, ఆ డబ్బులు ఇప్పుడు నాకు తిరిగి ఇవ్వాలి అని ఒక రిపోర్ట్ ఇస్తుంది. మోనా వాళ్ళమ్మ నీకు పిచ్చి పట్టిందా, తను మీ డాడీ కంపెనీలో చాలా కష్టపడ్డారు అని అంటుంది. సూషి తను అంత గొప్పవాడైతే నా షేర్స్ ఎందుకు అడుగుతున్నాడు? అమ్మని లవ్ చేయకపోయినా ఈ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసు, మీరేం ఆశపడకండి, ఈ ఆస్తి నా తాతది, మీది కాదు అని అంటుంది. సూషి వాళ్ళ డాడీ తనని కొట్టబోతే జో బాడీగార్డ్ తన చేతిని పట్టుకుంటాడు. నువ్వు ఎవరు అని సూషి వాళ్ళ డాడీ అడగగానే నేను సూషికి హస్బెండ్ని అని జో చెప్తాడు. సూషి వాళ్ళ డాడీ స్టెప్ మదర్ షాక్ అవుతారు. ఏంటి ఎవరికి చెప్పకుండా పెళ్ళేలా చేసుకుంటావు, కనీసం డాడీకి చెప్పాలి కదా అని అడుగుతారు. వెంటనే వీడికి విడాకులు ఇచ్చాయి, నేను గిల్ అనే ఆయనతో సంబంధం చూశాను, ఆయన చాలా రిచ్ అని అంటారు. సూషి ఆయన అంత మంచివాడైతే మీ కూతురికిచ్చి పెళ్లి చేయండి, ఆయనకు 50 ఏళ్ళు కదా అని అంటుంది. జో నా వైఫ్ని ముసలివాడికి పెళ్లి చేయాలనుకుంటున్నారా, అస్సలు సిగ్గుందా అని అడుగుతాడు. మోనా అతన్ని కంటే చాలా నయం, నువ్వు కనీసం నడవలేవు కూడా అని వెటకారం చేస్తుంది. సూషి జో వీళ్ళతో మాట్లాడి వేస్ట్, పద వెళ్ళిపోదామని అంటుంది. జో ఇదేంటి ఫస్ట్ టైం అత్తగారింటికి వచ్చాను, అందరికీ గిఫ్ట్లు తీసుకురావాలి కదా అని అంటాడు. సూషి పిచ్చి వాగుడాపు, వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసా, అంతా నేను నీకు ముందే చెప్పాను కదా అని సూషి అంటుంది. జో తెచ్చిన గిఫ్ట్లన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తారు. ఒక బట్టల మూటలో కత్తి ఉంటుంది, అది చూసిన జో ఈ కత్తితోనే కదా నువ్వు నా వైఫ్ని అంతలాగా హింసించావని అడుగుతాడు. తర్వాత ఒక పెన్ డ్రైవ్ తీసి దీంట్లో నా అత్తగారిని మీరు ఎలా చంపారో దానికి సంబంధించిన మొత్తం ప్రూఫ్ ఉంది అని చెప్తాడు. చివరగా ఒక కొరడా ఉంటుంది. జో దీని మీద నా వైఫ్ రక్తం మరకలున్నాయి, మీరు ఇంత ఈజీగా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారా అని అరుస్తాడు. సూషి వాళ్ళ డాడీ నిజం చెప్పు, అసలు ఎవరివి అని భయంతో అడుగుతాడు. అప్పుడే సున్ అక్కడికి వస్తాడు. సూషిని గట్టిగా పట్టుకుని నువ్వు వచ్చేసావా, 15 ఏళ్ల క్రితం ఒక అబ్బాయిని నువ్వే కదా కాపాడింది అని అడుగుతాడు. సూషి అందుకేంటి ఇప్పుడు అని అడుగుతుంది. సున్ తనని హక్ చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను, ప్లీజ్ నన్ను క్షమించు అని అంటాడు. మోనా నువ్వు ఏంటి ఏం మాట్లాడుతున్నావని అడిగితే సున్ నాకు గుర్తొచ్చింది, ఆ రోజు నన్ను కాపాడింది మోనా కాదు సూషి, నేను చిన్న పిల్లోని కాబట్టి మర్చిపోయానని అంటాడు. వెంటనే మోనా గొంతు పట్టుకుని నన్ను పిచ్చోడిని చేద్దామని చూస్తున్నావా, అన్ని ప్రూఫ్లు లేనిదే నేను మీ ఇంటికి వస్తానా, సూషికి మీరు చేసిన అన్యాయానికి పగ తీర్చుకుంటానని బెదిరిస్తాడు. తర్వాత సున్ వీళ్ళ షేర్స్ అన్నీ సూషి పేరు మీద రాసివ్వండి, అంతా అయిపోయాక నేను తనని పెళ్లి చేసుకుని లైఫ్ అంతా హ్యాపీగా చూసుకుంటానని అంటాడు. సూషి కాస్త నోర్మై, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నా హస్బెండ్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. సున్ ఏం మాట్లాడుతున్నావు, నన్ను ఏడిపించడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నావు కదా అని అంటాడు. జో వెంటనే జోక్యం చేసుకుని ఇది నా వైఫ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి నేనే చెప్తానని తన మనుషులతో సూషి వాళ్ళ డాడీ దగ్గర నుంచి షేర్స్ బలవంతంగా రాయించుకుంటాడు. సున్ 3 రోజులు టైం ఇస్తున్నాను, మీ అప్పులన్నీ తీర్చేయండి అని అంటాడు. సూషి స్టెప్ మదర్తో పోలీసులు వస్తారు, నా అత్తగారిని ఎలా చంపారో వాళ్ళకి నిజం చెప్పు అని అంటాడు. సున్ను సూషి చేయి పట్టుకోవాలని చూస్తూ ఉంటే జో ఆపుతాడు. తను నా వైఫ్ అంటే నేను పేయి వంశానికి వారసుడిని అని సున్ అరుస్తాడు. సూషి సున్
నేను నీ ప్రాణాలు కాపాడాను కాబట్టి నన్ను వదిలే, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. సున్ నో, నువ్వు ఒక కుంటివాణ్ణి పెళ్లి చేసుకోవడం నేను ఒప్పుకోను అని అంటాడు. అప్పుడే జో తన వీల్ చైర్ నుంచి లేచి నిలబడతాడు. ఎవరు కుంటివాడు, నేనెప్పుడో కోలుకున్నాను, తను సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. సున్ మళ్ళీ సూషి చేయి పట్టుకుని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నా ప్రేమ మాత్రం నీతోనే ఉంటుందని అంటాడు. సూషి డబ్బు ఉంటే మనుషులు హ్యాపీగా ఉండరు అని చెప్పి జోతో పాటు వెళ్ళిపోతుంది. మోనా సున్ ప్లీజ్ నన్ను ఒకసారి క్షమించు అని బతిమాలితే తన గొంతు పట్టుకుని నీ వల్ల ఇదంతా జరిగిందని కోప్పడతాడు. మోనా భయపడి నన్ను చంపకు, నేనే తనని నీ దగ్గరికి తీసుకొని వస్తానని అంటుంది. ఇక్కడ జో సూషి వాళ్ళ నానమ్మ కోసం ఆ పాత బొమ్మని తీసుకొని వస్తాడు. తన నానమ్మ దాన్ని చూసి సూషిని చూసినట్టుగా ఫీల్ అయ్యి ఆ బొమ్మని సూషి అని పిలుస్తూ మురిసిపోతూ ఉంటుంది. అది చూసి సూషి కూడా ఫుల్గా హ్యాపీ ఫీల్ అయ్యి జోకి ఒక కిస్ ఇస్తుంది. తర్వాత తను సిగ్గుపడి అక్కడి నుంచి బయటికి రాగానే ఎవరో తనని కిడ్నాప్ చేస్తారు. అది మోనా అని అర్థమవుతుంది. సున్ అక్కడికి వచ్చి మోనా ఎందుకు కిడ్నాప్ చేశావంటే అప్పుడైనా తను నా మాట వింటుందా అని అంటుంది. సూషి వాళ్ళని చూసి తనని తాకిన మోనా చేయిని విరగొట్టమని సున్కి చెప్తుంది. మోనా నువ్వు ఇది చేయకూడదు అని అంటే సూషి నువ్వు కిడ్నాప్ చేశావు, నీ అమ్మ జైల్లో ఉంది, నీ డాడీ బెగ్గరయ్యాడు, నేను నీ మీద పగ తీర్చుకోరేనా అని అడుగుతుంది. సున్ వెంటనే మోనా చేతిని విరగ్గొట్టడానికి తన మనుషులకి ఆర్డర్ ఇస్తాడు. చూడు సూషి, నువ్వు చెప్పినట్టే వింటానని సున్ అంటాడు. సూషి నాకు పెళ్ళైపోయింది, నీ ప్రేమ నాకు అవసరం లేదు అని చెప్పి తన రింగ్ని చూపిస్తుంది. సున్ ఏమీ చేయలేక నేల మీద కూర్చుని తన మనుషులతో తనని తాను కొట్టించుకోవడం స్టార్ట్ చేస్తాడు. తనని కొరడాలతో కొడుతూ ఉంటే సూషికి అదంతా విసుగ్గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సున్ను స్పృహ తప్పి కింద పడిపోతాడు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి పక్కనే ఒక సూప్ గిన్నె చూసి దాన్ని తాగుతూ ఉంటాడు. ఒకప్పుడు తను హెల్త్ పాడై ఉన్నప్పుడు సూషి తన కోసం ఇలాగే సూప్ వండిందని తనకి గుర్తుకొస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి గదిలోకి వస్తే సూషి ఇది వండిందా అని సున్ అడుగుతాడు. నేనే వండాను, తను కాదు అని ఆ అమ్మాయి చెప్తుంది. అది విన్న సున్ను సాడ్ అవుతాడు. నేను స్పృహ తప్పినప్పుడు సూషి ఏం చేసింది, తనకి చాలా భయం వేసి ఉంటుంది కదా అని సున్ను అడుగుతాడు. మేడం ఏమీ చేయలేదు, తన రూమ్ నుంచి బయటికి కూడా రాలేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. అప్పుడే సున్ వాళ్ళ డాడీ వచ్చి ఒక అమ్మాయి కోసం నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, సూషి భర్త జో మన మీద చాలా ప్రెషర్ పెడుతున్నాడు, నువ్వు సూషిని వదిలేయకపోతే రెండు కుటుంబాల మధ్య యుద్ధం వస్తుంది అని బెదిరిస్తాడు. సున్ యుద్ధం వచ్చినా సరే నేను సూషిని వదిలేను, ఇప్పటి వరకు నేనేది అడగలేదు, ఒక్కసారి నా మాట విని సూషిని నా దగ్గర ఉండనివ్వండి అని అంటాడు. వాళ్ళ డాడీ సరే కానీ జీ ఫ్యామిలీతో మనం గెలవలేం, ఒక అమ్మాయిని వశం చేసుకోవాలంటే తన రెస్పెక్ట్ని తీసేయాలి, అప్పుడు తను నీతో ఉండక తప్పదు అని చెప్తాడు. సున్నది విని లేదు, నేను అలా చేస్తే తనకి నా మీద ద్వేషం తప్ప ప్రేమ కలగదు అని వాళ్ళ డాడీని వెళ్ళిపోమని చెప్తాడు. సున్ తన సొంతంగా వండి సూషికి తినిపించాలని చూస్తాడు. సూషి నువ్వు మోనా కోసం కూడా ఇలాగే వండేవాడివి కదా, తను ఎలా మెచ్చుకునేది అని అడుగుతుంది. సున్ ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కదా, ప్లీజ్ మోనా గురించి మాట్లాడకు అని అంటాడు. సూషి ఒప్పుకోదు. నీకేం కావాలి, నన్ను క్షమించాలంటే ఏం చేయాలని తను అడుగుతాడు. సూషి ఒక చాక్ తీసుకుంటే సున్ నన్ను చంపినా సరే నువ్వు నన్ను క్షమిస్తే చాలు అని అంటాడు. సూషి నవ్వి ఒక ఉల్లిపాయని చూపిస్తూ నిన్ను లవ్ చేయడం ఈ ఉల్లిపాయ కోయడం లాంటిది, లోతుకి వెళ్లే కొద్దీ నాకు కష్టమే, కళ్ళలో నీళ్ళు వస్తాయని చెప్తుంది. సున్ ఎంత బతిమాలినా తన పాత బిహేవియర్ గురించి గుర్తు చేస్తూ సూషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్న సున్ బాగా తాగి సూషి గదిలోకి వస్తాడు. నువ్వు నన్ను వెళ్ళనిస్తావా లేదా అని సూషి అడిగితే వదిలే ప్రసక్తే లేదని సున్ తనతో బలవంతం చేయబోతాడు. సూషి నువ్వు మందు తాగావు, నీ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, ముందు స్నానం చేసిరా అని చెప్తుంది. సున్ సంతోషంతో స్నానానికి వెళ్తాడు. వెళ్లే ముందు రూమ్కి తాళం వేస్తాడు. తను లోపల సూషి నన్ను తప్పు పట్టకు, నేను నిన్ను వేరే వాళ్ళకి వదిలేలేను అని అనుకుంటాడు. అప్పుడే అద్దం పగిలిన సౌండ్ విని బయటికి వస్తే సూషి కిటికీ నుంచి కిందకి దిగుతూ ఉంటుంది. సున్ తన బట్టల తాడుని పట్టుకుని లాగుతాడు. సూషి తనని వదిలేయమంటుంది కానీ తను వదలడు, అందుకని తనే తాడుని వదిలేస్తుంది. ఇక సూషి హాస్పిటల్లో ఉంటుంది. సున్ డాక్టర్ని బెదిరిస్తూ తనకి ఏమైనా అయితే ఈ హాస్పిటల్ మొత్తాన్ని నాశనం చేసేస్తానని అరుస్తాడు. తర్వాత తన పాత తప్పుని తలుచుకుని బాధపడతాడు. సూషికి స్పృహ రాగానే మొహం పక్కకి తిప్పుకుంటుంది. నీకు నా మీద అంత ఇంట్రెస్ట్ లేదా అని సున్ అడిగితే అవును, నీ మీద నాకు హేట్ ఉంది, నన్ను ప్రేమించేలాగా ఎందుకు చేశావు, నేను
నీ మోసాన్ని తెలుసుకున్న రోజు నుంచి నిన్ను ప్రేమించడం ఆపేశాను. ఇప్పుడు నీ మీద జాలి ద్వేషం కూడా లేదు. ప్లీజ్ నన్ను వదిలేయని అంటుంది. సున్ తన చేయి పట్టుకోవడానికి చూస్తే తను కిటికీ దగ్గరికి వెళ్ళి నువ్వు దగ్గరికి వస్తే నేను దూకేస్తానని అంటుంది. సున్ తనని వెనుక నుంచి హక్ చేసుకుని వద్దు, నేను నిన్ను వెళ్ళనిస్తాను అని 15 ఏళ్ల క్రితం తనని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడే జో కాల్ వస్తుంది. జో సున్తో నా వైఫ్ని ఎక్కడ దాచావు, తనకేదైనా అయితే నిన్ను చంపేస్తానని జో అరుస్తూ అడుగుతాడు. సున్ నీ వైఫ్ హాస్పిటల్లో ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్తాడు. జో వచ్చి సున్నుని గట్టిగా ఒకటి కొడతాడు. సున్ తనని ఆపొద్దని చెప్పి నన్ను కొట్టు, నాకే మంచిది, కానీ జో సూషిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో. తను బాధపడుతుందని తెలిస్తే నేను నీ దగ్గర నుంచి తనని లాగేసుకుంటాను అని అంటాడు. జో ఆ విషయం గురించి నువ్వు అస్సలు వర్రీ అవ్వకు. ఈ ప్రపంచంలో నేను సూషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటానని చెప్తాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న మోనా, సూషి నా లైఫ్ని నాశనం చేసి నువ్వు హాయిగా బతుకుతావా, అది జరగనివ్వనని ఒక చాకుతో సూషిని పొడవడానికి వస్తుంది. వెంటనే సున్ అడ్డుపడ్డంతో ఆ చాకు డైరెక్ట్గా సున్ గుండెల్లోకి దిగుతుంది. మోనాని జో పట్టుకుంటాడు. సూషి డాక్టర్ని పిలవబోతే అవసరం లేదు, టైం అయిపోయింది. ఒక్క మాట చెప్పాలనుంది. నేను నిజంగానే నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, కానీ నా మనసులోని మాటని నేను అర్థం చేసుకోలేకపోయాను అని అంటాడు. జో ఈ జన్మలో నేను నీ దగ్గర ఓడిపోయాను, కానీ వచ్చే జన్మలో మాత్రం ఖచ్చితంగా సూషి హస్బెండ్ని నేనే అవుతానని చెప్పి సున్ చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో సున్ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. సూషి సున్ వాళ్ళ డాడీని సారీ అడుగుతుంది. నీ తప్పేమీ లేదు, నా కొడుకు నిన్ను నిజంగానే చాలా లవ్ చేశాడని ఆయన అంటాడు. సున్ తన ఆస్తులన్నీ సూషి పేరు మీద రాసిచ్చిన పేపర్స్ని ఆయన చూపిస్తాడు. సూషి వద్దని చెప్పినా ఇది నా కొడుకు చివరి కోరిక, నువ్వు తప్పక తీసుకోవాలి అని ఆయన చెప్పడంతో జో కళ్ళతో సేగ చేస్తాడు. దాంతో సూషి ఆ పేపర్స్ ని తీసుకుంటుంది. ఇద్దరు కలిసి సున్ కి నివాళులు అర్పిస్తారు. జో, సున్, నేను సూషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఈ జన్మలో తను నాది, ఏ జన్మలోనూ నువ్వు సూషిని పొందలేవు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తనని ఎప్పుడూ సంతోషంగానే చూసుకుంటానని అంటాడు. ఇద్దరు అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చివరి సీన్లో సూషి జోల పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ఎంతో హ్యాపీగా కనిపిస్తారు. దాంతో ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.